దాదాపు 6,380 కోట్ల రూపాయలు అగ్రిగోల్డ్ బాధితుల దగ్గర నుంచి డిపాజిట్స్గా తీసుకున్నారు. అందులో గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014-19లో సుమారు 882 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు మన ప్రభుత్వం నుంచి గ్రాంటింగ్ ఎయిడ్గా వీళ్ళకి అందించడం జరిగింది. సో ఆ డబ్బు ఏదైతే అందించామో దాన్ని బేస్ చేసుకుని స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయాలనే ఒక నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ సూచించారు. దానికి అనుగుణంగా త్వరగా స్పెషల్ కోర్టు కూడా ఏర్పాటు చేసి పరిష్కార దిశగా ముందుకెళ్ళాలి, ఎక్కడైతే కోర్టు కేసెస్ ఉన్నాయో అనే దానిపైన కూడా మేము డిస్కస్ చేసాం. ఈ 6,380 కోట్ల రూపాయల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డిపాజిటర్స్ సుమారు 3,944 కోట్ల రూపాయలు డిపాజిట్స్ చేశారు. సో ఈ స్థాయిలో 3,944 కోట్ల రూపాయలు. సో అందులో కూడా ఒక 5,80,000 ఏజెంట్లుగా ఉన్నారు. సో వీళ్ళందరికీ వీరి కుటుంబానికి త్వరగా మనం ఒక న్యాయం చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చాం. గతంలో కూడా ఒకసారి ఏజెంట్స్ దగ్గర దాదాపు 2,000 కోట్ల రూపాయల బాండ్స్ ఉన్నాయనేది సమాచారం అందినప్పుడు సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళని ఆహ్వానించి ఆ బాండ్స్ వాళ్ళకి అందించమని ఆ వివరాలు ఇమ్మని కోరగా అది ముందు తీసుకెళ్ళలేకపోయారు. ఈరోజు మేము తీసుకున్న నిర్ణయంలో 30 రోజుల లోపు ఈ ఏజెంట్స్ అందరూ కూడా ఈ 2,000 కోట్ల రూపాయల బాండ్స్ ఇమీడియట్గా దానికి అందించాల్సిన సమాచారం సిఐడి డిపార్ట్మెంట్కి ఇమీడియట్గా ఆ అధికారికి అందిస్తే దానిపైన మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏదైతే కాన్స్టిట్యూట్ చేశారో దానిపైన మేము ఆ నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తాం. సుమారు 23,599 ఎకరాలు ఈ 8 రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా 4 రాష్ట్రాల్లో ప్రధానంగా ఎక్కడైతే మేము ఆస్తులు గుర్తించామో వీటిని ఆల్రెడీ జియో ట్యాగ్ చేసి వీటికి పూర్తి స్థాయిలో రక్షణ కలిగించే విధంగా ఈరోజు రెవెన్యూ మినిస్టర్ గారు కూడా ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే విధంగా ఆ నిర్ణయాలు తీసుకున్నారు. జిల్లాల వారీగా పూర్తి వివరాలు తెప్పించుకుని ఎక్కడ కూడా జాప్యం జరగకుండా ముందుగా ఈ ప్రాపర్టీస్ని పరిరక్షణ చేస్తూ రాబోయే రోజుల్లో వీటిని ఆక్షన్ చేసి ఈ స్పెషల్ కోర్టు ద్వారా తప్పకుండా వీరికి న్యాయం జరిగేటట్టు ఈ కుటుంబాలకి ఆ వెసులుబాటు కల్పించడానికి, ఒక భరోసా కల్పించడానికి మా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఒక 6 నెలల లోపే ఈ పరిష్కారం చేయాలనే ఒక నిర్ణయంతో మేము ప్రతి 15 రోజులకు ఒకసారి మా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశమై అధికార యంత్రాంగాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక నిర్ణయం ఈరోజు తీసుకోవడం జరిగింది.